హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ గూడా తప్పక తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, యాక్చువల్‌గా ప్రభుత్వ పెన్షనర్లందరికీ కూడా అండి దేశవ్యాప్తంగా ఈ విధంగా తప్పక తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలేంటి అనే పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని పెన్షనర్లందరికీ కూడా సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ కాకుండా వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆ విషయాలు ఏంటనేది తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవి విరమణ పొందిన లేదా సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్నా సరే మీకు ఈ పెన్షన్ ఈ ఈ 2 కేటగిరీలకు చెందిన వారు ఎవరైనా సరే అండి ముఖ్యమైన విషయాలనైతే ఇప్పుడు మనము చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాము ఇది ఒక సర్వీస్ పెన్షనర్ యొక్క పే స్లిప్ అనమాట. పే స్లిప్ ఏముంది ఎప్పుడు మనం చూసేదే కదా అంటే సో, ఇందులోనే కొన్ని మనము చూడలేనివి కొన్ని అయితే ఉన్నాయండి. తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయాలు. ఏంటంటే పెన్షనర్‌కైనా, ఉద్యోగికైనా వారి యొక్క పే స్లిప్ అనేది తప్పక తెలుసుకోవాల్సినటువంటి విషయాలైతే ఎప్పటికప్పుడు ఉంటాయన్నమాట. ఎవ్రీ మంత్ డౌన్‌లోడ్ చేసి చెక్ చేసుకోవడము చాలా అవసరము. ఇక్కడ మనము ఖచ్చితంగా మన పేరైతేనేమి, పెన్షన్ ఐడీ అయితేనేమి, స్పౌస్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పెన్షన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఈ విధంగా బేసిక్ ఎంత ఉంది, పెరిగిందా, తగ్గిందా, లేదంటే డియర్‌నెస్ అలవెన్స్ అనేది ఎంత వచ్చింది, మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. మనం గూడా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాలి. బేసిక్ అలాగే ఉంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని మళ్ళీ మంత్స్‌కి అలాగే ఉందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మెడికల్ అలవెన్స్ ఉంటుంది. ఇక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎంత కలిసింది. సో, ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి డీఆర్ కలిసిందా లేదా? సో, మన బేసిక్ మీద డీఆర్ ఎంత వచ్చింది సమ్ అమౌంట్ ఏ అనుకుందాము. అలాగే అడిషనల్ క్వాంటమ్ మీద వచ్చేసి సమ్ బి అనుకుందాము. ఈ రెండిటి మొత్తం కలిపి ఇక్కడ మనకు డీఆర్‌లో అయితే చూపించాలి. అది కలిసిందా లేదా? ఈ విధంగా అన్నీ గూడా మనము ఎర్నింగ్స్, డిడక్షన్స్, ఫార్మ్ 16 డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలైతే ఉన్నాయి. మొదటగా సర్వీస్ పెన్షనర్ ఇక్కడ పెన్షన్ పే స్లిప్ అనేది గుండెకాయ లాంటిదే అండి. ఎందుకంటే ప్రతి నెల దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ పేరు, పుట్టిన తేదీ, మీ యొక్క జీవిత భాగస్వామి అంటే స్పౌస్ యొక్క పేరు, పుట్టిన తేదీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. మీ పెన్షన్ మొత్తం గత నెలలాగే ఉందా లేదా తగ్గిందా, పెరిగిందా అనే విషయాలను గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ అయిపోయింది కాబట్టి కంప్యూటరైజేషన్‌లో ఏమైనా పొరపాట్లు జరిగే అవకాశాలుంటాయి. డీడీఓలు మన బిల్లులు సబ్మిట్ చేసేటప్పుడు కూడా బై మిస్టేక్ ఏమైనా ఎర్రర్స్ ఉండవచ్చు. కాబట్టి ప్రతి నెల పెన్షనర్ అనేవారు 28 లేదా 29 అంటే మనకు 30 రోజులు ఉన్నటువంటి నెలలో 28వ తేదీ మనకైతే పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతాయన్నమాట. అలాగే 31 రోజులు ఉన్నటువంటి నెలలో 29వ తేదీన పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతాయి. మరి ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి కదా! అంటే ఫిబ్రవరిలో మనకు 26వ తేదీనే పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతాయి. ఇప్పుడు పెన్షనర్ యొక్క పే స్లిప్‌లోని వివరాలు చూద్దాం. మనము వీరి యొక్క పే స్లిప్‌లో బేసిక్ అనేది రూ. 33,223గా అయితే ఉంది. మనమైతే ఇక్కడ చూసుకోవచ్చండి. సో, ఇక్కడ చూడండి. రూ. 33,223 అయితే ఉంది. ఇకపోతే డిఎన్ఎస్ అలవెన్స్, మెడికల్ ఆహ్, మెడికల్ అలవెన్స్ అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అవన్నీ గూడా ఉన్నాయి. వారి వయసు 88 సంవత్సరాలు. ఇక్కడ మరోసారి గమనిద్దాము. చూడొచ్చు. అన్నీ గూడా ఉన్నాయండి. డిఎన్ఎస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను. వారి వయసు గూడా మనకు సర్వీస్ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకోవచ్చు. 1936 అనమాట. ఇప్పటికి చూసుకున్నట్లయితే 88 పైనే అయితే ఉన్నాయన్నమాట ఏజ్.
సో, ఇది సర్వీస్ పెన్షన్‌కి సంబంధించింది. ఇక్కడ మనం మరి ఒక బేసిక్ అయితే చూడొచ్చు. ఇది ఫ్యామిలీ పెన్షనర్ యొక్క సర్వీస్ సర్వీస్ పెన్షన్ మరి ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకుంటున్నారనమాట. ఇక్కడ కేవలము ఫ్యామిలీ పెన్షన్ అని చెప్పేసి ఒక అమౌంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎటువంటి డీఆర్ గాని ఇవన్నీ లేవు. సో, మామూలుగా ఫ్యామిలీ పెన్షనర్‌కి డీఆర్, అడిషనల్ క్వాంటమ్ ఇవన్నీ ఉంటాయి కదా! మరి ఇక్కడ ఎందుకు లేవు అనేది కూడా చూద్దాము. సో, సర్వీస్ పెన్షనర్ యొక్క పే స్లిప్, ఇక్కడ ఫ్యామిలీ పెన్షనర్ యొక్క పే స్లిప్ ఈ 2 ఏంటంటే ఆయన యొక్క సర్వీస్ పెన్షన్‌తో పాటు ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకుంటున్నారనమాట. సో, అందరికీ తెలుసు సర్వీస్ పెన్షన్ మరణించిన తర్వాత వారి జీవిత భాగస్వామి ఫ్యామిలీకి సో, స్పౌస్‌కి ఫ్యామిలీ పెన్షన్ వస్తుందనమాట. ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్‌లో కేవలం ఫ్యామిలీ పెన్షన్ అమౌంట్ మాత్రమే చూపిస్తున్నారు. డీఎన్ఎస్ రిలీఫ్, మెడికల్ అలవెన్స్ లేదా అడిషనల్ క్వాంటమ్ వంటివి ఏమి కూడా చూడొచ్చు. ఏమీ లేవు. జస్ట్ ఒక అమౌంట్ అయితే చూపించారు. సో, మరి సర్వీస్ పెన్షన్ యొక్క పే స్లిప్‌లో ఉన్నట్టుగా ఇక్కడ ఏమీ లేవు. కేవలము ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే ఇవ్వబడుతుంది. సో, ఫ్యామిలీ పెన్షన్ పే స్లిప్ చూస్తున్నప్పుడు ఒక సందేహం అయితే రావాలి. ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా డీఎన్ఎస్ రిలీఫ్ రావాలి. మెడికల్ రియంబర్స్‌మెంట్ రావాలి. అలాగే అడిషనల్ క్వాంటమ్ కూడా రావాలి. వాళ్ళ ఏజ్ గనక 70 ఇయర్స్ అబోవ్ ఉన్నట్లయితే. అలా రాకపోతేనే పొరపాటండి. ఎందుకంటే ఆయన 2 పెన్షన్‌లు తీసుకుంటున్నారు. ఒకటి సర్వీస్ పెన్షన్ మరియు ఒకటి ఆయన భార్య యొక్క ఫ్యామిలీ పెన్షన్. కాబట్టి ఏదో ఒక్క పెన్షన్ మీద మాత్రమే డీఎన్ఎస్ రిలీఫ్ అనేది, అడిషనల్ క్వాంటమ్ అనేది వస్తాయన్నమాట. సో, ఎయిదర్ ఆయన ఈ విధంగా సర్వీస్ పెన్షనర్ యొక్క సో, ఫ్యామిలీ పెన్షన్‌లో అయినా డీఆర్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ డీఆర్ తీసుకుంటే మనకు ఆయన యొక్క సర్వీస్ పెన్షన్‌లో అనేది డీఆర్ రాదనమాట. సో, సర్వీస్ పెన్షన్‌లో డీఆర్ అనేది వర్తించదు. సో, కాబట్టి ఫ్యామిలీ పెన్షన్ పే స్లిప్స్ చూస్తున్నప్పుడు ఈ విధంగా ఇది మరొక ఫ్యామిలీ పెన్షన్‌దండి. ఇక్కడ చూడొచ్చు క్లియర్‌గా ఫ్యామిలీ పెన్షను, అలాగే డియర్‌నెస్ రిలీఫ్, మెడికల్ అలవెన్స్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. సో, ఫ్యామిలీ పెన్షన్ కూడా అన్నీ వస్తాయన్నమాట. సో, ఫ్యామిలీ పెన్షన్‌తో పాటు ఇవన్నీ కూడా వర్తిస్తాయి. కాకపోతే ఇట్లా 2 పెన్షన్‌లు తీసుకున్నప్పుడు మాత్రము రాదు. ఇప్పుడు మరొక ఫ్యామిలీ పెన్షన్ పే స్లిప్ అయితే చూసాము. ఇది మీ సందేహాలను నివృత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పే స్లిప్‌లో ఒక పెన్షనర్ యొక్క ఆహ్, పెన్షనర్ వీరి ఒకే పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ వీరికి ఒకే పెన్షన్ తీసుకున్నారు. అది కూడా ఫ్యామిలీ పెన్షను. సో, వీరికి సర్వీస్ పెన్షన్ లాంటివి లేవు కాబట్టి సర్వీస్ పెన్షన్ రావటం లేదు. వీరు కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే తీసుకుంటున్నారు. అందుకే వీరి పే స్లిప్‌లో ఫ్యామిలీ పెన్షన్, డియర్‌నెస్ రిలీఫ్, మెడికల్ అలవెన్స్ మరియు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవన్నీ కూడా మనము సర్వీస్ పెన్షన్ లాగానే అన్నీ కూడా మనము చూడవచ్చును. సో, మరి క్లియర్‌గా ఉండటం కోసం ఈ పే స్లిప్‌నైతే వ్యత్యాసం కోసం అయితే చూపించానండి. ఒక సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ 2 ఒకరే 2 తీసుకుంటున్నప్పుడు ఒకేలా ఉంటుందన్నమాట. కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే తీసుకుంటే వారికి డీఎన్ఎస్ రిలీఫ్, మెడికల్ అలవెన్స్ మరియు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ మాత్రమే కూడా వస్తాయన్నమాట ఒకటే తీసుకుంటున్నట్లయితే. సో, మరి ఇక్కడ సమస్య ఏమిటి? ఒకవేళ సర్వీస్ పెన్షనర్ యొక్క బేసిక్ పే అనేది 20,000 గాను ఉంటూ ఫ్యామిలీ పెన్షనర్ యొక్క ఫ్యామిలీ పెన్షనర్ యొక్క బేసిక్ పే అనేది దాదాపుగా 50,000 అలా ఉంటే, సో, ఇక్కడ మనకు డీఆర్ సో, డీఎన్ఎస్ రిలీఫ్ అనేది ఏదో ఒక్కదానికే వర్తిస్తుంది కాబట్టి, మనకు ఇక్కడ డీఆర్ అనేది తక్కువ వస్తుంది. సో, డీఆర్ అనేది ప్రస్తుతం మనకు ఇప్పుడు 33.67% అయితే ఉందండి ప్రెజెంటు. ఈ లెక్కన చూసుకుంటే మనకు 20,000కు డీఆర్ అనేది తక్కువగా వస్తుంది. 50,000కు రెట్టింపు కంటే ఎక్కువే వస్తుందన్నమాట. సో, మనకు ఆహ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, 20,000కి గాను ప్రస్తుతం ఉన్నటువంటి రేటు ప్రకారం డీఆర్ అనేది రూ. 6,734 అయితే రావటం జరుగుతుంది. అలాగే 50,000కి ఎంత వస్తుందనేది చూద్దాము. 50,000 ఇంటూ 0.3367 సో, ఇక్కడ రూ. 16,835 రావటం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు దాదాపుగా 10,000 పైనే డిఫరెన్స్ అనేది ఉంది. కాబట్టి ఈ వ్యక్తి ఎవరైతే సర్వీస్ పెన్షనర్ ఉన్నారో
సో, అతని స్పౌస్ గతించిన అతని స్పౌస్ డి డీఏకి ఆప్షన్ అయితే ఇచ్చుకునే అవకాశం అయితే ఉందండి. సో, ఎక్కువ అమౌంట్ ఒస్తుంది కదా అని ఆప్షన్ అయితే ఇచ్చుకోవచ్చు. సో, రెండిట్లో ఏదో ఒక్కదానికి మాత్రమే ఆప్షన్ అయితే ఇచ్చుకోవచ్చు. రెండిటికి మాత్రం అయితే తీసుకోకూడదు. అలా తీసుకొని రికవరీలు చెల్లించిన వారు కూడా ఉన్నారనమాట. సో, బై మిస్టేక్ కూడా అలా తీసుకోకూడదు. మరి ఈ విధంగా తీసుకుంటే మేలు కదా! ఎక్కువ బేసిక్ ఉన్న వారికి తీసుకుంటే అంటే ఇక్కడే మనం పెద్ద తప్పైతే చేసినట్లు అవుతుందనమాట. మరి అలా తీసుకోవడం వల్ల ఫ్యామిలీ పెన్షనర్‌కు వర్తించే రూల్స్ అయితే అక్కడ వర్తిస్తాయన్నమాట. అంటే మనము ఫ్యామిలీ పెన్షనర్‌కి డీఆర్ కావాలి అన్నట్లయితే ఫ్యామిలీ పెన్షన్‌కి వర్తించే రూల్ అంటే ఫ్యామిలీ పెన్షనర్ గతించారు కాబట్టి వారికి అక్కడ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే ఇవ్వబడదు. కేవలము డీఆర్ మాత్రమే వస్తుందన్నమాట. ఎందుకంటే వారే లేనప్పుడు వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది రాదు. అదే సర్వీస్ పెన్షనర్ ఉండగా అతనికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రూపంలో 10,000 కంటే ఎక్కువే వస్తుందన్నమాట. అది కూడా చూద్దాము. సో, ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించకండి. సర్వీస్ పెన్షనర్ మీద డీఎన్ఎస్ రిలీఫ్ అనేది మరియు అడిషనల్ క్వాంటమ్ తీసుకోవడమే అన్ని విధాలా మంచిదండి. ఇది సర్వీస్ పెన్షనర్ అయినా, ఫ్యామిలీ పెన్షనర్ అయినా ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సినటువంటి విషయాలు వివరంగా చెప్పడానికైతే ప్రయత్నం చేశాను. సో, ఎందుకంటే ఈ విధంగా మనము డీఆర్ రూపంలో ఫ్యామిలీ పెన్షనర్‌కి ఎక్కువ రావచ్చు. కానీ అక్కడ మనకు అడిషనల్ క్వాంటమ్ అనేది కలవదు. సో, అడిషనల్ క్వాంటమ్ అనేది పెరుగుతూ పోయే ఫ్యాక్టర్ కాబట్టి ఖచ్చితంగా మనకు మన పెన్షన్ మీదనే ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, రీసెంట్‌గా 11థ్ పిఆర్‌సీ అప్పుడు మనకు చేసినటువంటి ఆహ్, ఎంత వయసు వారికి ఎంత అమౌంట్ రావాలనేది ఇక్కడ చూడవచ్చు. 70 సంవత్సరాలకి 7%, ఆ విధంగా 100 సంవత్సరాలకు 50%. ఈ విధంగా అయితే మనందరికీ తెలిసిందే. సో, మరి సర్వీ సర్వీస్ పెన్షన్ మీదనే డీఆర్ తీసుకోవడం మంచిది. అతనికి డీఆర్ వస్తుంది, అడిషనల్ క్వాంటమ్ వస్తుంది, అడిషనల్ క్వాంటమ్ మీద డీఆర్ వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే ఫ్యామిలీ పెన్షనర్‌కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రాదు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కింద డీఆర్ రాదు. జస్ట్ బేసిక్ పెన్షన్ మీద మాత్రమే టీఆర్ వస్తుంది. ఇది ఇంకా ఫిక్స్‌గా ఉంటుందండి. ఇది పెరిగే అవకాశమే లేదు. అదే సర్వీస్ పెన్షనర్‌కైతే ఆయన ఏజ్ పెరిగే కొద్దీ అడిషనల్ క్వాంటమ్ పెరుగుతుంది, డీఆర్ పెరుగుతుంది. సో, ఆయన బేసిక్ పే మీద డీఆర్ వస్తుంది. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే సర్వీస్ పెన్షనర్‌కే ఆప్షన్ ఇచ్చుకోవడం ఉత్తమం అండి. ఇక్కడే మనకు ఎక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది. ఫ్యామిలీ పెన్షనర్‌కి ఆప్షన్ ఇచ్చుకున్నట్లయితే ఇక్కడ మనము ఈ క్యూపీ కోల్పోతాము. అలాగే క్యూపీ మీద డీఆర్ కోల్పోతాము. ఇవి పెరుగుతూ వెళ్ళే ఫ్యాక్టర్స్ కాబట్టి ఇవి పెరుగుతూ ఉంటాయి. మనం వయసు పెరిగే కొద్దీ ఇక్కడ ఫిక్స్‌డ్‌గా బేసిక్ పే మరియు డీఆర్ మాత్రమే వర్తిస్తాయన్నమాట. ఇది ఫిక్స్‌డ్‌గా అయితే ఉంటాయి. ఇంకా ఇవి పెరిగే అవకాశమే లేదు. సో, ఈ పాయింట్ అర్థమైందైతే అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, చాలామందికి తెలిసిన విషయమే అయినప్పటికీ ఒక చిన్న అవగాహన కోసం అయితే వీడియో చేయడం జరిగిందండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానెల్‌లో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. తప్పక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.